ఈ వెజిటేరియన్ క్లబ్ ఏదైతే ఉందో అమెరికాలో వెజిటేరియన్ సొసైటీ అనేది ఏదైతే ఉందో అది కేవలం వెజిటేరియన్ సొసైటీ మాత్రమే కాదు. అది యాక్చువల్గా ఒక ఫెబియన్ సోషలిస్టులు స్థాపించినటువంటి ఒక సంస్థ. ఈ ఫెబియన్ సోషలిస్ట్ అనేవాళ్ళు ఎవరు అంటే మనకు ఫ్రెంచ్లో జనరల్ ఫేప్స్ అనే ఒకతను వస్తాడు. అతను యుద్ధం యొక్క ఒకానొక యుద్ధంలో యుద్ధం యొక్క ఉన్నత స్థితిలో ఒక డెసిసివ్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఆగిపోతాడు. ప్రతిసారి ఆగిపోయి ఇలా ముందుకు వెళ్ళాలా వద్దా, ఇక్కడ యుద్ధం చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉంటాడు. అయితే అతని ఆధారంగా ఏ సోషలిస్టులు అయితే సాయుధ పోరాటాలు చేయరో, సాయుధ పోరాటాలు అవసరం లేదనుకుంటారో, శాంతియుత మార్గాల ద్వారా కూడా సోషలిజం సంపాదించవచ్చు అని ఫీల్ అవుతారో, సోషలిజం అనేది ఒక ఇంక్రిమెంటల్ చేంజ్గా అంటే మెల్లమెల్లగా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకుపోయే మార్గంగా భావిస్తారో వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ మార్క్సిస్టులు ఎగతాళిగా ఒక రకమైనటువంటి తిట్టుగా వాళ్ళని ఫెబియన్ సోషలిస్టులు అంటారు. ఈ లండన్ వెజిటేరియన్ సొసైటీ అనేది ప్రధానంగా ఈ ఫెబియన్ సోషలిస్టుల యొక్క క్లబ్. అందువల్ల గాంధీ ఈ ఫెబియన్ సోషలిస్టుల ఆలోచనలో నుంచి కూడా నిజానికి అతను అహింసను ఒక మార్గంగా ఎన్నుకుంటాడు.